హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిన్ని వాళ్ళ హౌస్ టూర్ చూడబోతున్నాం. మనం ఇంటి నుంచి బయలుదేరాం. ఇక్కడ ఈ ఇందిరాంటి ఇంట్లో ఫ్లవర్స్ ఒకసారి చూసుకొని ఈ దారిన వెళ్ళిపోదాం. యాక్చువల్గా మెయిన్ రోడ్లోంచి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ప్రణవ్ ఆ పిన్ని అక్కడ వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. చాలాసేపు అయిపోయింది. నేను వేరే వీడియో ఏదో ఎడిట్ చేస్తూ మర్చిపోయాను. అందువల్ల త్వరగా రెడీ అయిపోయి షార్ట్ కట్లో వెళ్ళిపోయాను. ఆ షార్ట్ కట్ కూడా మీకు చూపిస్తాను. చూసారా, గడ్డివాముల సందులో, తర్వాత రాళ్ళు రప్పలు మధ్యలో వెళ్తున్నాం. ఇది యాక్చువల్గా పిన్ని వాళ్ళ పక్కన ఇల్లు వస్తుంది. మెయిన్ రోడ్లోంచి వెళ్తే కొంచెం దూరం అవుతుంది. ఇలా షార్ట్ కట్లో వెళ్తే చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు మన ఇంటి నుంచి. చూసారా, మనం ఈ దారిని వెళ్తున్నాం అన్నమాట. అదే పిన్నికి కూడా చెప్పాను, ఒక అబ్బాయిని పెట్టించి ఆ నడిచే రూట్ అంతా కొంచెం అటు ఇటు చేపిస్తాం. ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ ఇల్లు పాడుపడిపోయినట్లు ఉందన్నమాట. ఆ రోజుల్లో ఎంత కళకళలాడేదో ఇదంతా కూడా. ఇక్కడ మనం పొగగొట్టం లాగా, అంటే వాళ్ళ కిచెన్లో ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ అలా ఉండేదన్నమాట ఆ రోజుల్లో. ఇది కిచెన్లో వాటర్ పోసుకునే దానికి ఒక టబ్ లాగా అనమాట. బయట నుంచి వాటర్ పోస్తే కిచెన్లో వెళ్ళిపోతాయి అన్నమాట. కిచెన్ లోపలికి వెళ్ళిపోతాయి. అక్కడ వాళ్ళు వాష్ చేసుకోవడానికి ఈజీగా ఆ రోజుల్లో కట్టారనమాట. మనం ఆ డోర్లు కూడా మొత్తం టేక్ డోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. మోడల్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇవి లేటెస్ట్గా ఇలాంటి మోడల్సే వస్తున్నాయన్నమాట. గుబ్బల తలుపులు అంటాం కదా, ఈవెన్ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా అలాంటి తలుపులే ఉన్నాయి. ఈ విధంగా మనం నేరుగా కనిపిస్తుంది కదా, ఆ వైపు నుంచి మెయిన్ రోడ్లో రావాల్సింది. ఇప్పుడు మనం వెనకాల వైపు నుంచి వెళుతున్నాం. చూసారా, ప్రణవ్ వెహికల్ అక్కడ ఉంది. లోపలికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో లోపలికి వెళ్ళి చూసేద్దాం. మనం స్ట్రైట్గా వెళితే మనం మెయిన్ రోడ్లో జాయిన్ అవుతాం అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం ఇద్దరు ఏం చేస్తున్నారో. ఫ్రెండ్స్, మనం పిన్నీలు చూసేద్దాం ఈరోజు. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. పిన్ని గందరగోళంగా అరేంజ్ చేసుకుందా, లేకపోతే 50% అరేంజ్ చేసుకుందా, 75% అరేంజ్ చేసుకుందా అనేది చూసేద్దాం, వచ్చేయండి. నేను వీడియో తీస్తున్నాను, మంచిగా సర్దుకుంటావా? లేకపోతే ఓహో, నేను అదే మీరు వెయిట్ చేస్తుంటారు కావాలని షార్ట్ కట్లో వచ్చా. ఇది తీద్దాం, చూడు పైన చూసావా గడప కట్టున్నా. కొన్నాను, బాగుంది కదా, డిఫరెంట్గా. ఒక ఫ్రెండ్ ఎవరు మలేషియాకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చింది, అమ్ముతుంది. చూసారు కదా, ఆ పిన్ని ఎంట్రన్స్ లో ఉన్న ఇది మలేషియా నుంచి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందంట. ఇక్కడ మనం ఆ రోజుల్లో స్ట్రాంగ్ డోర్, చాలా వెయిట్ ఉందన్నమాట ఈ డోరు. అక్కడ మనం నాక్ చేసుకునే దానికి అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. లోపల వ్యూ మనం 1 by 1 చూసేద్దాం. మొదట హాల్ చూద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow. అనిపించినా తీసుకొచ్చేస్తుంది అన్నమాట. కొన్ని మనం డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్స్. కొన్ని ఇది గ్లాస్ పెయింటింగ్ పిన్ని చేసింది. తర్వాత ఇది మనం క్రాస్ స్టిచ్తో ఊల్తో కుట్టింది. ఇది మాత్రం పిన్నిని కొన్నవి ఇవి. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ పీసెస్. ఇది మాత్రం పిన్ని బీడ్స్తో కుట్టింది చాలా సంవత్సరాల ముందు, అంటే ఆల్మోస్ట్ 30 years బ్యాక్. వెంకటేశ్వర స్వామి పటం. తర్వాత మనం చూడొచ్చు ఈ కబోర్డ్స్ అన్నీ కూడా.
పిన్ని ఇత్తల సామాన్లు అంతా మీరు చూడొచ్చు. కావాలంటే కూడా దొంగతనం చేయొచ్చు ఎవరైనా. ఎలా ఇంటి లోపల రావాలి, ఎలా దొంగతనం చేయాలి అనే విషయాలు కూడా నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఒక చిన్న విండో, పిన్ని సర్దిన దివాన్. రే ఈ బుజ్జి కుర్జీ నేను చూడలేను. ఇది భలే ఉంది. ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కుర్జీ ఇది? అది 30 years అయి ఉంటుంది. ఓ 30 years-ఆ? 30 years అయింది. బాగుంది కదా. మనం అంతా ఓల్డ్ ఫర్నిచరే. సో పిన్ని మనం వీడియో తీస్తున్నామని అటు ఇటు సర్దుతుంది గలీజ్గా ఉన్నవన్నీ. ఇదేంది మ్యాట్? ఇది యాక్చువల్గా కార్పెట్. అది ఒక కార్పెట్ ఫోల్డ్ చేసేసావా? ఎందుకంటే దాని మీద కూర్చుంటాం అనుకో, కాళ్ళు చల్లగా ఉంటాయి. ఓహో, అందుకోసమని దీని మీద పెట్టుకోవచ్చు. అంతవరకు అనేసి బాగా నీట్గా ఉండారు ఇత్తల సామాన్లు అన్నీ. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. పిన్ని కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేస్తుందో చూసి వచ్చేద్దాం. వచ్చేయండి. పిన్ని రాగి చెంబులో వాటర్ కూడా స్టోర్ చేసింది. దీనికి ఒక చిన్న మూత, లోపల వాటరు, తాగడానికి ఒక గ్లాసు. కాకపోతే ఇది 2 days అయిందేమో, కొంచెం నల్లగా పోయింది. దీన్ని తెల్లగా తెస్తే ఇంకా బాగుంటుందేమో. సో పిన్ని వచ్చినప్పుడు ఇక్కడ తాగడానికి వాటర్ అన్నమాట. ఇక్కడ ఇంకా కొన్ని సర్దాల్సి ఉంది. ఇక్కడ చూసారా స్టాండ్ కూడా ఎంత బాగుందో. పిన్ని పచ్చడి దంచుకోవడానికి రోలు కూడా బాగుంది. పెద్ద రోలు అంటే కొంచెం ఒక ఇద్దరికైతే పచ్చడి దీనిలో బాగా దంచుకోవచ్చాము. ఈ ర్యాక్, పిన్ని ర్యాక్ ఇదేనా మీ ఫ్రెండ్ ఎక్కడి నుంచో తెచ్చిచ్చింది ఇంత పెద్ద ర్యాక్ అని చెప్పి? ఓకే ఓకే. ఇంత మామూలుగా అయితే ఇంత పెద్ద ర్యాక్ మనం చూడం కదా. అంతే అంతే. నేను చాలా కూడా చిన్న చిన్న ర్యాక్స్ చూసా. ఇంత పెద్ద ర్యాక్ అంటే నిజంగా కూడా ఇప్పుడే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. తర్వాత డైనింగ్ టేబుల్. పాతకాలము కబోర్డ్లు కదా, ఎట్లు పెట్టారు తెలుసా? ఇప్పుడు ఇలా పెట్టచ్చు. ఓ ఫోల్డబుల్లా? ఫోల్డర్ ఇట్లు పెట్టి మళ్ళీ ఇది ఓకే ప్లేస్ వేస్ట్ కాకుండా మళ్ళీ చిలుపులు ఇట్లా అక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇది ఇలాగా ఆర్గనైజ్ చేసేసారు. ఓకే. మళ్ళీ మనకి ఇది తీన అవసరం లేదనుకో, మనం దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే అంత అప్పుడు కూడా చూడు ఎంత స్ట్రాంగ్ గా ఇలా కట్టుకున్నారు. ఇంకా ఐడియాలకి మెచ్చుకోవచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు ఇది కాదు, చెక్క వుడ్ వుడ్. మళ్ళీ ఇదిగో తాళ్ళు వేసుకుందానికి మళ్ళీ తాళ్ళు. స్టోవ్లో కింద దాని మీద ఏమైనా చిన్న చిన్న డబ్బాలు పెడతాను. ఇది ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూస్తున్నాం. పాత సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ ఈ బండిని పిన్ని ఏ విధంగా యూజ్ చేసిందో మనం ముందు వీడియోస్లో కూడా చూస్తున్నాం. నార్మల్గా మనమైతే షోకేస్లో పెట్టేవాళ్ళమేమో. పిన్ని ఇలా లాక్కుంటూ స్పూన్లు కావాలంటే స్పూన్లు తీసుకోవచ్చు. తర్వాత ఈ ర్యాక్ ఇంకొకసారి చూసేద్దాం. ఇట్లా ఓకే ఓకే. ఇక్కడ బాగుంది స్టాండ్. ఇది అక్కడ స్టాండ్ దాన్ని పెడతాం. కొట్టించాడు అది కూడా. దాంట్లోనా ఇది ఏదో పెట్టుకుంటాను పెట్టేసి. ఇది కూడా బుట్ట బాగుంటుంది. దీంట్లో ఏం చేస్తుంటాను అంటే ఇప్పుడంటే పెట్టలేదు, దీంట్లో ఫ్లవర్స్ పెడతా. ఫ్లవర్స్ లాగా ఓకే. ఇవి బాగుంటాయి ఇలా మేదలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిన్ని ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం. వచ్చేయండి. ఆపేనా? తీసేయాలి. మనం చేసిన తర్వాత
కూడా ఉంది బాదర్ది. కాకపోతే కొన్ని ఇంకా ఏమంటారంటే ఒక 75% అయింది, ఇంకా 25% అటు ఇటుగా సర్దాలేమో. ఇంకా ఇక్కడ హ్యాండిల్స్ వేయాలా, తర్వాత ఇంకొన్ని సర్దాలా, ఇంకా ఏదో మొత్తానికి అన్ని. ఈ బుట్ట చాలా బాగుంది. ఏదైనా ఫ్రూట్స్ డెకరేషన్ చేసేదా? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మ్యారేజ్కి ఈ బుట్టలో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఫ్రూట్స్, ఇక్కడ స్వీట్స్, ఇక్కడ చీర జాకెట్ పెట్టి ఒకే దాంట్లో అందరికి ఇలా ఇచ్చింది. ఓహో, అంటే మీకు ఇచ్చేది గిఫ్ట్ ఎలా ఇచ్చిందా? గిఫ్ట్ దీంట్లో పెట్టి ఇచ్చింది. ఓహో, అంటే మా జనరల్ గా మ్యారేజ్ అప్పుడు క్లోజ్ వాళ్ళకి మనం శారీస్ అవి ఇవి ఇస్తాం కదా, తాంబూలంలో కాకుండా డైరెక్ట్ గా ఇట్లా పెట్టేసి ఇవన్నీ తెప్పించి నిన్న మనకు అవి ఇచ్చారు కదా, అలాగే పెట్టేసేసి దీంట్లో పెట్టి అందరికి ఇలా ఇచ్చింది. నేను అన్నాను ఇది ఇచ్చా బాగానే ఉన్నా, దీన్ని కవర్ ఇకపోతే ఎలా తీసుకెళ్ళాను. మళ్ళీ కవర్ కూడా ఇచ్చిందా? అరవకారు ఒక కవర్లు తెచ్చిపెట్టున్నాను అని చెప్పేసి పెద్ద పెద్ద జంబో కవర్స్ పెట్టి ఇచ్చింది పాపం. అందుకని బాగుంది. స్ట్రాంగ్ గా కూడా ఉంది కదా, చాలా గట్టిగా ఉంది. మంచిది కొనింది. దీనిలో మనకైతే ఏ విధంగా వాడుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని? మనం రేపు పూజ తల్లి నిశ్చితార్థానికి దీంట్లో పెట్టుకున్నాం మనం అన్ని. అందరు వెండి వాటిల్లో పెడితే మనం దీనిలో దీపాలు, పసుపు, కుంకుమ, గంధం అన్ని దీనిలో పెట్టుకున్నాం. అంతే కదా, డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు పిన్ని బుట్ట ఐడియా కూడా చెప్పేసింది అనమాట. అది కూడా చూడు, షెల్ఫ్ కొంచెం సగం పెట్టుకున్నారు. ఇదా ఎందుకు ఇది? తలుపు అడ్డం రాకుండా తీసే. ఓ ఇలా దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అప్పుడే ఒక ఇదొక కనీసం ఒక ఇంచుమించు ఒక 80 years ఉండొచ్చేమోనండి. అది ఏ తలుపు కట్టడం రాకుండానే. ఇప్పుడు పెద్ద డోర్ పెట్టారనుక, హాఫ్ డోర్, ఇది తీయాలంటే తలుపు కట్టడం వస్తుంది. ఓహోహో, అప్పుడు ఇలా పెట్టి ఇలా తీసుకోవచ్చు అన్నమాట. అప్పుడు కొంచెమే తీసుకోవాలి, కొంచెం ఓకే. మళ్ళీ దీనికి ఇలా పెట్టుకున్నాను. పెట్టేసేసి అప్పుడు ఇదే ఒక పెద్ద డోర్ పెట్టుండొచ్చు కదా, అంత డోర్ ఒకే డోర్ అక్కడ దాకా వస్తుంది కదా, చాలా దూరం వరకు వస్తుంది. అప్పుడే ఇది క్యాండిల్ స్టాండ్ నిర్మల, మా మామయ్య. ఇది కనీసం ఎత్తడాగా ఇది 100 years ఉండొచ్చు. నేను కావాలని మా అత్తమ్మని అడిగి తెచ్చుకున్నాను. అత్తమ్మ నేను తీసుకెళ్తానంటే తీసుకోపోమ్మా, నీకేం కావాలి అంటే అప్పట్లో దీపాలు ఉండేటివి కాదట బిలాయిలో. వీళ్ళు ఎప్పుడు 1954లో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుండే. అప్పుడు ఇవి కొనుక్కొని వీళ్ళు క్యాండిల్స్ పెట్టుకునేవాళ్ళు. మా మామయ్య కొంచెం స్టైల్లే అప్పుడు ఇది కొనుక్కున్నాడు, చూడు యాస్ట్రే. దీన్నేమో యాస్ట్రే. చాలా బాగుంది. కానీ ఇవి క్లీన్ చేస్తే అన్న బాగా వస్తాయి, ఇంతేనా యాంటిక్ లాగా? లేదు లేదు, ఇవి క్లీన్ చేస్తే వస్తాయి. మొన్న అన్ని తోమిచ్చాను కానీ ఇవి బై మిస్టేక్ ఎక్కడో ఉండిపోయినాయి. అందుకని ఇప్పుడు వాటి పక్కన ఇవి పెడితే అలాగే అవుతాయి నిర్మల. ఇవి కూడా కాకుంటే నేను వీటిని తోమించలేదు, యాంటిక్ పీస్ లాగా ఉండాలి. ప్యాకింగ్ లో అలా ఉండిపోయింది. మళ్ళీ తీసినప్పుడు దొరికితే ఇలా పెట్టుకున్నాను. ఇదేమో ఆయన అంత స్టైల్ గా క్యాండిల్స్ పెట్టేవాడు అన్నమాట. అంతే కదా ఆ రోజుల్లో. ఇంకా 54 అంటే ఆల్మోస్ట్ 65 years అనుకున్నాను. అది నేనే కుట్టాను. అవునా? వాల్ హ్యాంగింగ్స్. ఓకే. ఇదేంది? లోపల క్లాత్. ఓకే ఓకే. ఫిష్ ఇది బాత్ లాగానా? ఇంకా కొంచెం సెమీ ఫినిష్. ఓకే. ఇంకా ముక్కులు కళ్ళు పెట్టారు. ఇది బాగుంది కదా, దాని మీద బొమ్మ. ఓకే ఓకే. లెటర్స్ పెట్టుకోను ప్లస్ కీస్ దగ్గర తెచ్చుకోను. ఓకే ఓకే, బాగుంది. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా యాంటిక్ పీసెస్ అంటే. అది కూడా చూడు, కీ స్టాండ్, కీ లాగా. ఇదైతే నేను చూసాను, కానీ ఇప్పుడు నువ్వు చూపించింది అయితే నేను చూడలేదు. ఇది పిన్ని పైన నుంచి వ్యూ, అంటే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. తర్వాత పైన ఒక చిన్న బెడ్రూమ్ కూడా ఉంది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always
పైకి వెళ్ళే స్టెప్స్ కూడా చాలా హైట్గా చాలా కంజెస్టెడ్గా ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో ఆ స్టెప్స్ అలా ఉన్నాయి. ఇక పిన్ని హౌస్ టూర్ చూశారు కదా. ఇక మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి. ఎందుకంటే చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు, అక్క పిన్ని హౌస్ టూర్ చేయండి చేయండి అని చెప్పి. దానికోసం చేశాను. ఇక్కడ మనం బావి కూడా చూడొచ్చు, పక్కన పిన్ని ఇంటి పక్కనే ఉంది ఇది. కాకపోతే అది యూజ్ చేయనందువల్ల ఇలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.